విద్యార్థి లోకానికి నమస్కారం. ఐఎమ్ ఏఎస్ రెడ్డి. ఐఎమ్ బషీర్. ఫ్రెండ్స్, ఇంట్లోనే ఉండి ఈజీగా ఇంగ్లీష్ ఎట్లా నేర్చుకోవచ్చు ఒకసారి చూడండి. అంటే తెలుగు వాక్యాలను అత్యంత సులభంగా ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేషన్ చేయడం ఎలా. ఇప్పుడు నేను కొన్ని తెలుగు వాక్యాలు ఇస్తాను, ఇక్కడ ఉండే సారు ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేషన్ చేస్తుంటారు, మీరు అబ్జర్వ్ చేయండి. మీరు ప్రతిరోజు కాలేజీకి వెళ్తారా? ఇప్పుడు ఈ తెలుగు వాక్యం ఉంది కదా, ఈసారి దీన్ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేషన్ చేస్తారు. మీరు ప్రతిరోజు కాలేజ్కి వెళ్తారా? డూ యూ గో టు కాలేజ్ ఎవ్రీడే? రైట్. మీరు నిన్న కాలేజ్కి వెళ్ళారా? డిడ్ యూ గో టు కాలేజ్ ఎస్టర్డే? మీరు రేపు కాలేజ్కి వెళ్తారా? విల్ యూ గో టు కాలేజ్ టుమారో? మీరు ఇప్పుడు కాలేజ్కి వెళ్తున్నారా? ఆర్ యూ గోయింగ్ టు కాలేజ్ నౌ? మీరు నిన్న కాలేజ్కి వెళ్తూ ఉన్నారా? వర్ యూ గోయింగ్ టు కాలేజ్ ఎస్టర్డే? మీరు రేపు కాలేజ్కి వెళ్తూ ఉంటారా? విల్ యూ బీ గోయింగ్ టు కాలేజ్ టుమారో? మీరు ఇంతకు ముందే కాలేజ్కి వెళ్ళారా? హ్యావ్ యూ గోన్ టు కాలేజ్ జస్ట్ నౌ? మీరు నిన్న ఈ సమయానికల్లా కాలేజ్కి వెళ్ళి ఉంటిరా? హ్యాడ్ యూ గోన్ టు కాలేజ్ బై దిస్ టైమ్ ఎస్టర్డే? మీరు రేపు ఈ సమయానికల్లా కాలేజ్కి వెళ్ళి ఉంటారా? విల్ యూ హ్యావ్ గోన్ టు కాలేజ్ బై దిస్ టైమ్ టుమారో? మీరు జూన్ నుంచి కాలేజ్కి వెళ్తూనే ఉన్నారా? హ్యావ్ యూ బీన్ గోయింగ్ టు కాలేజ్ సిన్స్ జూన్? రైట్. సో ఇవన్నీ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్. ఇప్పుడు ఇంట్రాగేటివ్ని నెగిటివ్ ఇంట్రాగేటివ్లోకి ఎలా మార్చాలో చూద్దాం. మీరు ప్రతిరోజు కాలేజ్కి వెళ్తారా అంటే డూ యూ గో టు కాలేజ్ ఎవ్రీడే కదా. మరి వెళ్ళరా అంటే ఏమనాలి? వెళ్తారా అంటే ఏమనాలి? వెళ్ళరా అంటే ఏమనాలి? ఇప్పుడు రెండు ప్రాక్టీస్ చేద్దాం. మీరు ప్రతిరోజు కాలేజ్కి వెళ్తారా? డూ యూ గో టు కాలేజ్ ఎవ్రీడే? మీరు ప్రతిరోజు కాలేజ్కి వెళ్ళరా? డోంట్ యూ గో టు కాలేజ్ ఎవ్రీడే? చూశారు కదా ఫ్రెండ్స్, ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ ఉన్నాయి, వెంటనే నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్, మీరు నిన్న కాలేజ్కి వెళ్ళారా? డిడ్ యూ గో టు కాలేజ్ ఎస్టర్డే? మీరు నిన్న కాలేజ్కి వెళ్ళలేదా? డిడెంట్ యూ గో టు కాలేజ్ ఎస్టర్డే? మీరు రేపు కాలేజ్కి వెళ్తారా? విల్ యూ గో టు కాలేజ్ టుమారో? మీరు రేపు కాలేజ్కి వెళ్ళరా? వోంట్ యూ గో టు కాలేజ్ టుమారో? మీరు ఇప్పుడు కాలేజ్కి వెళ్తున్నారా? ఆర్ యూ గోయింగ్ టు కాలేజ్ నౌ? మీరు ఇప్పుడు కాలేజ్కి వెళ్ళడం లేదా? ఆరెంట్ యూ గోయింగ్ టు కాలేజ్ నౌ? మీరు రేపు కాలేజ్కి వెళ్తూ ఉంటారా? విల్ యూ బి గోయింగ్ టు కాలేజ్ టుమారో? మీరు రేపు కాలేజ్కి వెళ్తూ ఉండరా? వోంట్ యూ బి గోయింగ్ టు కాలేజ్ టుమారో? మీరు ఇందాకే కాలేజ్కి వెళ్ళారా? హ్యావ్ యూ గోన్ టు కాలేజ్ జస్ట్ నౌ? మీరు ఇందాకే కాలేజ్కి వెళ్ళలేదా? హ్యావెంట్ యూ గోన్ టు కాలేజ్ జస్ట్ నౌ? రైట్. మీరు నిన్న ఈ సమయానికల్లా కాలేజ్కి వెళ్ళి ఉంటిరా? హ్యాడ్ యూ గోన్ టు కాలేజ్ బై దిస్ టైమ్ ఎస్టర్డే? మీరు నిన్న ఈ సమయానికల్లా కాలేజ్కి వెళ్ళి ఉండలేదా? Hadn't you gone to college by this time yesterday? మీరు రేపు ఈ సమయానికల్లా కాలేజ్కి వెళ్ళి ఉంటారా? Will you have gone to college by this time tomorrow? మీరు రేపు ఈ సమయానికల్లా కాలేజ్కి వెళ్ళి ఉండరా? Won't you have gone to college by this time tomorrow? మీరు జూన్ నుంచి కాలేజ్కి వెళ్తూనే ఉన్నారా? Have you been going to college since June? మీరు జూన్ నుంచి కాలేజ్కి వెళ్తూ లేరా? Haven't you been going to college since June? రైట్. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు ట్రై చేయండి. నేను ఇదే స్టైల్లో వర్బ్ చేంజ్ చేసి తెలుగులో చెప్పేస్తుంటాను. మీరు ఈ వెంటనే ఆన్సర్ ఊహించుకోండి. ఒక 10 సెకండ్స్ స్పేస్ ఇస్తాం మీకు, తర్వాత సార్ చెప్పేస్తారు, మీరు అప్పుడు చెక్ చేసుకోండి మీ ఆన్సర్ కరెక్టా లేదా. రైట్. మీరు ప్రతిరోజు టెన్నిస్ ఆడతారా? దీన్ని తెలుగులో ఇంగ్లీష్లో ఊహించుకోండి. ఒక 10 సెకండ్స్ టైం తీసుకోండి. 1 2 3 4 5 6 7 8 9 10 ఊహించుకున్నారు కదా. ఇప్పుడు సార్ చెప్పేస్తారు. Do you play tennis every day? రైట్. మీ ఆన్సర్ని ఇట్లా టాలీ చేసుకోండి ప్రతి వాక్యానికి ఇలాగే. నెక్స్ట్, మీరు ప్రతిరోజు టెన్నిస్ ఆడరా? తీసుకోండి 10 సెకండ్స్ టైం. ఎస్. Don't you play tennis every day? మీరు నిన్న టెన్నిస్ ఆడారా? చెప్పండి. Did you play tennis yesterday? మీరు నిన్న టెన్నిస్ ఆడలేదా? Didn't you play tennis yesterday? మీరు రేపు టెన్నిస్ ఆడతారా? ఊహించుకోండి. ఎస్. Will you play tennis tomorrow? మీరు రేపు టెన్నిస్ ఆడరా? ఎస్. Won't you play tennis tomorrow? మీరు ఇప్పుడు టెన్నిస్ ఆడుతున్నారా? ఎస్. Are you playing tennis now? మీరు ఇప్పుడు టెన్నిస్ ఆడడం లేదా? Aren't you playing tennis now? మీరు నిన్న టెన్నిస్ ఆడుతూ ఉంటిరా? Were you playing tennis yesterday? మీరు నిన్న టెన్నిస్ ఆడుతూ లేరా? Weren't you playing tennis yesterday? మీరు రేపు టెన్నిస్ ఆడుతూ ఉంటారా? Will you be playing tennis tomorrow? మీరు రేపు టెన్నిస్ ఆడుతూ ఉండరా? Won't you be playing tennis tomorrow? మీరు ఇందాకే టెన్నిస్ ఆడారా? Have you played tennis just now? మీరు ఇందాకే టెన్నిస్ ఆడలేదా?
Haven't you played tennis just now? మీరు నిన్న ఈ సమయం కల్లా టెన్నిస్ ఆడి ఉంటిరా? Had you played tennis by this time yesterday? మీరు నిన్న ఈ సమయం కల్లా టెన్నిస్ ఆడి ఉండలేదా? Hadn't you played tennis by this time yesterday? మీరు రేపు ఈ సమయం కల్లా టెన్నిస్ ఆడి ఉంటారా? Will you have played tennis by this time tomorrow? మీరు రేపు ఈ సమయం కల్లా టెన్నిస్ ఆడి ఉండరా? Won't you have played tennis by this time tomorrow? మీరు జూన్ నుంచి మీరు సండే నుంచి టెన్నిస్ ఆడుతూనే ఉన్నారా? మీరు సండే నుంచి టెన్నిస్ ఆడుతూనే ఉన్నారా? Have you been playing tennis since Sunday? మీరు సండే నుంచి టెన్నిస్ ఆడుతూ లేరా? Haven't you been playing tennis since Sunday? రైట్ ఫ్రెండ్స్, ఇలా చెక్ చేసుకోండి. ఇలా చాలా సార్లు మీరు ప్రాక్టీస్ చేయగలిగితే కొన్ని రోజులు అయిన తర్వాత ఎటువంటి తెలుగు వాక్యాన్ని అయినా ఈజీగా మీరు ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేషన్ చేయగలరు. రైట్, ఇప్పుడు మీకు చిన్న టాస్క్. మేము ఒక వాక్యం ఇస్తాం తెలుగులో, మీరు వాటిని ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్ చేసి కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. మీరు ప్రతిరోజు ఈనాడు న్యూస్ పేపర్ చదువుతారా? ఈ వాక్యాన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్ చేయాలి. ఇదే వాక్యాన్ని సార్ నెగిటివ్ ఇంట్రాగేటివ్లో తెలుగులో ఇస్తారు, మీరు ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్ చేయాలి. ఎస్. మీరు ప్రతిరోజు ఈనాడు పేపర్ చదవారా? ఎస్. మేము 2 తెలుగు వాక్యాలు ఇచ్చాము. ఒకటేంటి, మీరు ప్రతిరోజు ఈనాడు న్యూస్ పేపర్ చదువుతారా? ఇంకొకటి సార్ ఏమి ఇచ్చారు, మీరు ప్రతిరోజు ఈనాడు న్యూస్ పేపర్ చదవరా? మేము ఇచ్చిన ఈ 2 తెలుగు వాక్యాలకు ఇంగ్లీష్ ఆన్సర్ ఏంటో టైప్ చేసి కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మరో చక్కటి వీడియోతో మీ ముందుకు వస్తాం అతి త్వరలో. అంతవరకు సెలవు. ఇట్లు ఉపాధ్యాయ బృందం. నమస్కారం.